అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 59 59వ రోజుకి స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్లో చాలా క్యాజువల్గా తరచుగా వాడే ఒక అద్భుతమైన ఇడియం గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి ఎక్స్ప్లెయినర్కి కొంచెం హైప్ ఇవ్వండి. తప్పకుండా లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రైట్? ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైనా ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఆ ఫ్రేజ్ ఏంటంటే మిస్ ద బోట్. ఎవరికైనా టూ లేట్, యు మిస్ ద బోట్ అని చెబితే వాళ్ళు నిజంగా ఏదో పడవ ఎక్కడం మిస్ అయ్యారని కాదు సుమా. ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడం లేదా ఒక పని చేయడానికి మరీ ఎక్కువ లేట్ చేయడం అని దీని అసలు అర్థం. సింపుల్గా చెప్పాలంటే, సరైన టైంలో యాక్టివ్గా రెస్పాండ్ అవ్వకపోతే వచ్చే నష్టాన్ని ఇలా చెబుతారన్నమాట. అసలు ఈ పదం ఎక్కడ పుట్టింది, దీని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ ఆరిజిన్ స్టోరీ ఏంటో క్విక్గా చూద్దాం. పాత రోజుల్లో సముద్రం దాటాలంటే పడవలే ప్రధాన ఆధారం గదా. అప్పట్లో ఈ పడవలు చాలా స్ట్రిక్ట్ టైమింగ్స్ ఫాలో అయ్యేవి. డాక్ దగ్గరికి ప్రయాణికులు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా సరే ఆ పడవ వాళ్లకోసం ఆగకుండా వెళ్ళిపోయేది. దానర్థమేంటి? వాళ్లు ఆ ప్రయాణం చేసే ఛాన్స్ కంప్లీట్గా కోల్పోయినట్టే. ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్ నుంచే ఈ ఫ్రేజ్ పుట్టుకొచ్చింది. సరైన సమయంలో యాక్ట్ చెయ్యకపోవడం వల్ల ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోవడాన్ని ఇలా పడవ ప్రయాణంతో పోల్చడం స్టార్ట్ చేశారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మన డే టు డే లైఫ్లో ఈ ఈడియంని ఎలా వాడాలో అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్ గమనించండి. ఐ వాంటెడ్ టు బై టికెట్స్ బట్ ఐ మిస్ ద బోట్. మనం ఏదైనా ఈవెంట్ లేదా సినిమాకి టికెట్స్ కొనాలనుకుంటాం. తీరా బుక్ చేద్దామనుకునేసరికి అవి కాస్త సోల్డ్ అవుట్ అయిపోతాయి. అలాంటప్పుడు అరెరే లేట్ అయిపోయిందే అని ఫీల్ అవుతూ చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్. ఇక రెండో ఎగ్జాంపుల్, హీ మిస్డ్ ద బోట్ బై సెండింగ్ హిస్ జాబ్ అప్లికేషన్ అ డే లేట్. దీని అర్థమేంటంటే, అతను తన జాబ్ అప్లికేషన్ కేవలం ఒక్కరోజు లేటుగా పంపడం వల్ల ఏకంగా ఆ ఉద్యోగ అవకాశాన్నే చేజార్చుకున్నాడు అని. టైంకి స్పందించకపోతే ఎంత నష్టమో ఇది చాలా క్లియర్గా చెప్తుంది కదా. ఇక మూడో ఎగ్జాంపుల్ చూస్తే, ఇఫ్ యూ డోంట్ బై దట్ హౌస్ నౌ యూ విల్ మిస్ ద బోట్. ఇదొక వార్నింగ్ లాంటిది. ఇల్లు లాంటివి కొనేటప్పుడు మరీ ఎక్కువ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే ఆ మంచి డీల్ కాస్త వేరే వాళ్ల చేతికి వెళ్ళిపోతుందని హెచ్చరించడానికి ఈ వాక్యాన్ని వాడుతుంటారు. సో ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీనింగ్ తెలుసుకోవడమే కాదు, దాన్ని కరెక్ట్గా పలకడం కూడా అంతే ముఖ్యం. అందరం కలిసి నెమ్మదిగా స్పష్టంగా ప్రాక్టీస్ చేద్దాం. మిస్ ద బోట్. మరొక్కసారి మిస్ ద బోట్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఫ్లో చాలా న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాగే ఆలస్యం చేయడం వల్ల ఏదైనా ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యారా? అంటే మిస్ ద బోట్ అయ్యే సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? అలాంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, అవకాశాలు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. యాక్ట్ క్విక్లీ వెన్ ఆపర్చునిటీ నాక్స్. ఇలాంటి మంచి ఇంగ్లీష్ లెసన్స్ నేర్చుకునే ఛాన్స్ని ఎవరూ వదులుకోకూడదు. డోంట్ మిస్ ద బోట్. సబ్స్క్రైబ్ టుడే. వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపు డే 60 క్లాస్లో సరికొత్త టాపిక్తో కలుద్దాం.